सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा अगजाननमस्माकं गजाननम् अहर्निशम् अनेकदन्तं बृहस्पतिर्वर्णं धनमश्नुते यः सिद्धिविनायक स्वामी परिपूर्णानुग्रह सिद्धिरस्तु तथास्तु। సిద్ధివినాయక 24వ మరియు ద్వితీయ కుంభాభిషేక కార్యక్రమము 3 రోజుల కార్యక్రమము నిన్న ఈ రోజు రేపు వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా జరుపుతున్న వేద పండితులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మరియు ఈ ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు చెన్నయ్య గారికి మరియు కమిటీ సభ్యులకు స్థానిక కార్పొరేటర్ విప్పకాయల సునీత కిషోర్ గారికి 24వ డివిజన్ మరియు ఇందూరు నగర ప్రజలకు సోదరులు అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాలు. ఆ వినాయకుల ఆశీర్వాదము మనందరిపైన ఉండాలని, ముఖ్యంగా ఆ వినాయకుడు అందరికి మంచి ఆరోగ్యం కల్పించాలని, రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని, మరియు మనతో పాటు మన కుటుంబ సభ్యులందరూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని,
అదేవిధంగా పద్మశాలి సోదరులు, ఈ కమిటీ సభ్యులు మరియు గరీబాలందరూ కూడా తమ తమ వ్యాపారంలో కానీ ప్రతిష్టలో కానీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ వర్గ ప్రజలందరూ కూడా హిందూ ధర్మం కోసము ఫ్రంట్ లైన్లో ఉండే వ్యక్తులు మనం, అంటే ముందు వరుసలో ఉండేవాళ్ళం. మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఏదైతే చేస్తే నాకు డిగ్రీ డిక్లేర్ అయిందో ఆ రోజు నవరాత్రులు ఇక్కడ ఉన్నా నేను. దసరా నవరాత్రులు ఉన్నా. ఆ రోజే మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కూడా నేను తలవంచి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా ఎట్లయితే ఒక మహానుభావుడు దేశవ్యాప్తంగా ధర్మం కోసం, ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాడో మనం అందరం కూడా మద్దతు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరి మద్దతు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రాబోయే ఒక నెల రోజుల లోపల మనం అందరం కూడా మనతో పాటు మన బంధుమిత్రులు వారందరితో పాటు ఒక్కసారి మొన్న ఎట్లయితే ఆశీర్వదించారో అంతకన్నా గట్టిగా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటాను. ఆయన లేకుండా ఆయన కోరపడదు, కానీ మనందరి దేశ ప్రజలందరికీ కూడా ఇబ్బంది. అయోధ్య 22 జనవరి రోజున 500 సంవత్సరాల తర్వాత రాముడు మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఆ మానవుడు ఏమంటారు, మరి అందరు ఏమంటారు, ఆ మానవుడు కూడా వస్తుంది, అయోధ్య రాముడు వస్తుంది కదా. ఇది ఈరోజు భారతదేశ మన పురాతన సంస్కృతి, సాంప్రదాయము, ధర్మము మళ్ళీ ఒక పునర్వైభవం దిశగా వెళ్తుంది. దానికి కారణం ఎందుకంటే మన సంస్కృతి అంత పటిష్టమైంది. ఇలా ప్రపంచంలో భారతదేశంలో చూస్తూ ఉంది. భారతదేశం పటిష్టం ఉంటే మరియు మిగతా ప్రపంచ దేశాలు కూడా పటిష్టంగా ఉంటాయి. ఇలా మన కోసం ఏం చేస్తుందో ఇది రాజకీయ వేదిక కాదు. ఇలా మనం ఎంత ఆనందంగా ఉన్నాం, ఇంకా ఇటువంటి శుభకార్యాలు చేసుకుంటున్నామంటే ఒకసారి కరోనా సమయంలో యాడ్ చేసుకుంటే మనకి ఇప్పటికి కూడా ముందు జరుగుతుంది. అటువంటి సమయంలో ప్రపంచంలో అత్యధిక జనాభా దేశంలో వ్యాక్సిన్ త్వరగా తయారు చేయించి ఉచితంగా ఇచ్చిన దేశం కేవలం భారతదేశం మాత్రమే ప్రపంచాన్ని. దాంతో పాటు 60 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకున్నప్పుడు మనందరికీ తెలుసు. నేను మళ్ళీ వస్తా ఈ గదికి, మీ అందరికీ మా విషయంలో చెప్తా. అప్పుడు అన్ని కూడా ఎందుకంటే మనకన్నీ తెలుసు, పేదలకు ఉచితంగా వేయడం కానీ అన్నిటి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి మనం ఆశీర్వదించడం అవసరం ఎంతైనా ఉంది. మరి ఒకసారి శుభసందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. सकुटिंब सपरिवार समेत क्षेम स्थैर्य धैर्य वीर्य विद्या अभय विजय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धनगणक वस्तुवाहन समृद्ध्यर्थं राजकीयवान् उन्नत स्थानं अभिला हनुमान देवालय संपूर्ण अनुग्रहं सिद्धिरस्तु हिरण्यपात्रं मधो पूर्णं दधाति मध्यो धनेति एकदा ब्रह्मणोमहरति एकदेव जितमान आयुस्तेजो दधाति पवन सुत वीर हनुमान की जय, राजा रामचंद्र भगवान की जय, जय श्री राम, जय हनुमान, जय श्री राम, हनुमान की जय, पवन सुत वीर हनुमान की जय। राम जय जय राम, ओम श्री राम जय राम।
వచ్చలేదా పక్కుంటాడు కదా ఒళ్ళు చూడండి దేవి నారాయణి నమోస్తుతే ఏన పద్మోపలి రాజా దానవేంద్రో మహాబల తేన త్వాం ప్రతిపత్నామి రక్షాబంధనమాశ్రయే. జై శ్రీరామ్. అమ్మ అందరు చేతులు జోడించి పట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపవస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్తనవన్నోతివిస్తీద సాధనకు స్వాహా. ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్తనవన్నోతివిస్తీద సాధనకు స్వాహా. ఓం గౌరీర్మిమాయ సలిలాని యక్షేకవది ద్విపది సాధు దిష్పది అష్టాపది నవపది బభూవుచి సహస్రాక్షర పరమే వ్యోమన స్వాహా. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం శిరసా నమామి స్వాహా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః స్వాహా. పవనసుత వీర హనుమానికి రాధాది రామచంద్ర భగవానికి గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్. పడిగశల గోత్రోద్భవస్య ధనపాల వంశోద్భవస్య సూర్యనారాయణ గుప్త గారు నామధేయస్య ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం రాజకీయమాన్ వ్యాపారమాన్ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. నిండా నూరేళ్ళు మంచి ఆయురారోగ్యంతో చల్లగా బ్రతకండి దీర్ఘాయుష్యం. జై శ్రీరామ్. పిలవగానే మా అన్నగారు పవనసుత వీర హనుమానికి రాజాది రామచంద్ర భగవానికి అన్న ధన్యవాదాలు. మన గౌరవ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఈరోజు మన నల్ల హనుమాన్ దేవాలయానికి విచ్చేసినందుకు మన ఆలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగనే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అందరికీ అన్నగారి గురించి తెలుసు. ఎన్నో దేవాలయాలకు కానీ వినాయక చవితి కానీ అమ్మవారి నవరాత్రులకు కానీ తనకు తోచినంతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మన ఇందూరు పట్టణాన్ని ఆధ్యాత్మిక నగరంగా చేసినటువంటి దాంట్లో ముఖ్య పాత్ర తన చేతుల మీదుగా ఉంది. ఊరికే రారట మహానుభావులు. అయ్యా మీరు వచ్చి మా దేవాలయంలో కాలు పెట్టి మీ చేత యజ్ఞం వేసినందుకు కమిటీ తరపున అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి నిండా నూరేళ్లు చల్లగా బ్రతికి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా. నల్ల హనుమాన్ వినాయక నగర రీడెవలప్మెంట్, మళ్ళీ ఆలయ పునర్నిర్మాణము, దాంతోపాటు గణపతి నవగ్రహ నందీశ్వర ప్రతిష్టా కార్యక్రమం నిన్నటి రోజు నుండి 3 రోజులు శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహిస్తున్న వేద పండితులకు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు సోదరుడు కొత్త వేణు గారికి మరియు కమిటీ సభ్యులందరికీ మరియు స్థానిక కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ గారికి, ఇతర మున్నూరు కాపు పెద్దలకు, నగర మరియు డివిజన్ సోదరులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా
ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు మనం అంతా చూస్తూ ఉన్నాం, హనుమాన్ దేశమంతా రామమయం. మనము హనుమంతుడిని వేడుకుంటేనే రాముడు ఆశీర్వాదం ఉంటుంది. ఇంకొకటి, ఈ కలియుగంలో చిరంజీవి అంటే హనుమంతుడు, అంటే ప్రత్యక్ష దేవుడు. మనం ఏది కోరుకున్నా కానీ మనకు ప్రసాదించే శక్తివంతమైన భగవంతుడు, దేవుడు మనకు హనుమంతుడు. ఈరోజు దేశమంతా రామమయం. అయోధ్యలో మళ్ళీ రాముడు తన నివాసానికి వచ్చేసిండు. ధర్మము పటిష్టంగా ముందుకు సాగుతూ ఉంది. మొన్నటి ఎలక్షన్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించినందుకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తలవంచి నమస్కరిస్తా ఉన్నాను. మనమంతా హిందువులం, ధర్మం కోసం ముందుంటాం. మొన్న ఏదైతే పెద్ద ఎత్తున ఆశీర్వదించిండ్రో మళ్ళీ కొద్ది రోజులలో మరొకసారి అంతకన్నా కూడా గట్టిగా మీరు అందరు కూడా ఆశీర్వదించాలని ఈ భగవంతుడి సన్నిధానంలో మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎవరి కోసం? ఒక మహాత్ముడు వచ్చిండు. దేశాన్ని, ధర్మాన్ని, మన ముందు తరాల బిడ్డల కోసం, దేశ అభివృద్ధి కోసం ఆయనకు ఒక్కసారి మనము ఆయన లేకుండా ఆయనకేం ఫరక్ పడదు. మళ్ళీ హిమాలయాలకు పోతాడు. ఆ దేశ ప్రజలకే ఆ రోజు మనకే ఇక ధర్మం ఉందా లేదా అనేది ఉంటుంది తప్పకుండా. కానీ మనం కూడా అందులో పాత్రలు కావాలి. మనం కూడా ఈ ధర్మంలో ఏదైతే ముందుకు సాగుతూ ఉందో, దేశ అభివృద్ధి సాగుతుందో, మనం కూడా సహకరించే మనకు తృప్తి, ఆనందము మనకు కూడా ఉండాలని మీ అందరికి కూడా వేడుకుంటూ, మరొకసారి ఇది రాజకీయ వేదిక కాకుండా ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తే ఈరోజు వేద పండితులు, పీఠాధిపతులు, గురువులు మోడీ గారిని గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా గుర్తు. ఎందుకంటే తన కోసం కాకుండా సమాజం కోసం, దేశం కోసం పాటుపడుతున్న అందరూ కూడా మహానుభావులు. అటువంటి మహానుభావుల కోవలకు చెందిన ఆయనకు మనం అందరం కూడా ఒక్కసారి ఆశీర్వదించాలని మరొక్కసారి మీ అందరికీ కోరుకుంటూ, ఈ శుభ సందర్భంగా నా వంతు నా ట్రస్ట్ ద్వారా నేను సహకరించడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా ఎందుకంటే వినాయక నగరంలో పేరు వచ్చిందే ఈ గుడి ఎక్కడికి వెళ్ళిన గణపతి. తప్పకుండా నా వంతు నేను ఎమ్మెల్యేగా ఈ ఆలయానికి భవిష్యత్తులో కూడా నేను అండగా ఉంటా, సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఇక్కడ పిలిచి సన్మానించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. ఇంత మెల్లగా కాదు, గట్టిగా ఇంకా జై శ్రీరామ్ అంటే మన ఇప్పుడు శరీరం ఎట్లా రక్తం ఒకసారి ప్రవహిస్తూ ఉంది, అటువంటి నామమే జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. కృపా కటాక్షాలు అన్నగారి పైన ఎప్పటికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. అన్నగారు చెప్పింది గుర్తుంది కదా, దేశం కోసం, ధర్మం కోసం. అది వేస్తే 2 లక్షలు ఏమైతే 4 అయితే 4 16 అయితే గట్ల. అందుకొరకని అందరం కూడా మనము ఆ ఒక్క మాటను గుర్తుంచుకోవాలని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
विष्णुश्रियं ददातून् पशुपतीन् वशुं ददातु सर्वा देवतां मृदं ददातु अथ श्रीकरं जभो पुत्रं च वायुवेगस्फुरङ्गम
పెద్ద మెజారిటీతో గెలిపించడానికి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ రాబోయే 9 రోజులలో ఎవరైతే ధర్మం గురించి దేశం గురించి తన కోసం కాకుండా తన వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసం కష్టపడుతున్న ఒక మహానుభావుడికి మనము మరొకసారి మద్దతు తెలపడానికి అవకాశం ప్రబోధించేందుకు మనతో పాటు మనమందరం ఒక 10 మంది అంటే మన బంధుమిత్రులతో కలిసి ఒక్కసారి అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన ముందుంటే భారతదేశం ధర్మం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా దేశ అభివృద్ధి కానీ మన ముందు తరాల మనవాళ్ళ కోసం ఇవన్నీ బాగుండాలంటే ఆ మహానుభావుడు ఒక దైవ స్వరూపుడు ఒక సంకల్పంతో వచ్చిన ఆ వ్యక్తిని మనం అందరూ ఒకసారి అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి శుభదిన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం జ్ఞాన భక్తి వైరాగ్య సిద్ధ్యర్థం మనో వాంఛ ఫల సిద్ధ్యర్థం. మనసులో ఏదైనా కోరిక ఉన్నా కానీ స్వామికి సమర్పణ చేసుకోండి. ఒకరు కోరుకుంటే మరొకరికి చెప్పవద్దు. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ ఆయుష్యాభివృద్ధ్యర్థం ఆంజనేయ స్వామినః పంచోపచార పూజా కింకరణ కరిష్యేత్. ఓం మనోజవం మారుతతుల్యమేకం జితేంద్రియం బుద్ధిపదాం వరిష్టం వాదాత్మజం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధేన బలం యశోధైర్యం నిర్భయత్వం మనోగతా దాఢ్యం వాక్పడుద్వంజా ఆప్తాయ కళ్యాణ గుణైకధామ్నే నమద్యునాథప్రభాయ నారాయణాయ అఖిల కారణాయ శ్రీ ప్రాణనాథాయ నమస్కరోమి. అనాకులం గోకులముల్లలాసాయ పాలితం నిత్యమనావిరాత్మా నమో నీలతనీలాయ కృష్ణాయ కృష్ణారమణ ప్రియాయ అభిత్య
వందేహం బ్రహ్మణో మాలిక్యమహితమహాపౌరుషో బాహుశానే జ్ఞానస్నే గృహకారః సహితహిరవౌ బ్రహ్మచర్యాదిధర్మైః స్వస్మేహానామ సహస్వాజా మమ్మో మోహాపహో యస్పృహయతి మైదే భక్తిమధ్యాభిరామే రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టరాయ రామచంద్ర భగవానికి వనసుత హనుమానికి सीतापते श्री रामचंद्र भगवान की पवन सुत हनुमान की శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రాజారామచంద్ర మూర్తి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు लक्ष्मी नारसिंह अनुग्रहता सिद्धिरस्तु श्री सीतारामचंद्र अनुग्रहता सिद्धिरस्तु वंश वंशाद्यस्तु गोत्र गोत्राभिवृद्धिरस्तु